పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు చూస్తున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. 3వ వచనం నుండి చూస్తే 2వ వచనం నుండి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది, ఈ విధవరాలు వచ్చి ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతితో మాట్లాడటం. రెండవది, పరిసయ్యుడు శాస్త్రి సుంకరి పరిసయ్యులు ఇద్దరు వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయటం. మూడవది, ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని నిత్య జీవానికి వారసుడనవుటకు నేనేం చేయాలి అని అడగడం. నాలుగవది, ఒక గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయటం. ఇందులో మొదటి విషయంలో లేకపోతే మొదటి సందర్భంలో ఈ విధవరాలకి న్యాయము అంటే సమాధానమును పొందుకున్నట్లుగా, తర్వాత లాస్ట్ దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నటువంటి ఆ గుడ్డి భిక్షకునికి దేవుని వద్ద నుండి సమాధానము దొరికినట్లుగా, మధ్యలో ఇద్దరు, ఎవరా ఇద్దరు అంటే ఈ పరిసయ్యుడు, తర్వాత ధనవంతుడైన యవనస్తుడు, ఆ ఇద్దరు కూడా దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకోకుండానే, లేకపోతే వాళ్ళ జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేకుండానే విరామం పొందినట్లుగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఫెయిల్యూర్ కేటగిరీలో ఆ ఇద్దరు వ్యక్తులు ఉండటం మనం చూస్తాం. దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకున్నటువంటి వారిలో వీరిద్దరు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇద్దరు వ్యక్తులు ఉండటం మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ నేను చెప్పాను, కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రమే, విధవరాలి గురించినటువంటి మాటలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇందులో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. ఏమిటి ఆ 4 ప్రాముఖ్యమైన విషయాలు అని అంటే, మొట్టమొదటి విషయము సమస్య. ఆమెకున్నటువంటి సమస్య ఏమిటి? ఆ సమస్య అంటే ఆమెకు న్యాయం కావాలి. తన ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని న్యాయాధిపతిని వచ్చి అడుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమస్యకు ఆమెకు న్యాయం దొరకాలంటే 3 సమస్యలు ఆమెకు అడ్డంగా ఉన్నాయి. ఏమిటి ఆమెకు అడ్డంగా ఉన్నటువంటి సమస్యలు అని అంటే, మెయిన్గా ఆమె ఒక విధవరాలు కాబట్టి విధవరాండ్లను చిన్న చూపు చూసేటువంటి దినాలవి. విధవరాండ్లను అసలు పట్టించుకున్నటువంటి దినాలు, విధవరాండ్లను చిన్నచూపు చూసేటువంటి దినాలు, అసలు విధవరాండ్లను లెక్కనే చేయనటువంటి దినాలు. తర్వాత రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కోర్టు దగ్గరికి రావడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండదు ఆ దినాల్లో.
ఎక్కడనో దూరంగా నిలబడి, అయ్యా నాకును నా ప్రతివాదికిని తీర్పు తీర్చయ్యా అని ఎక్కడనో చాలా దూరంలో నుండి అడుగుతూ ఉండాలి. ఒకవేళ అది న్యాయాధిపతికి నచ్చితే, లేకపోతే ఆ మాట వింటే, అరే ఈమె ఎందుకో సహాయం కోరుతా ఉంది గదా! చేద్దాము అనేటువంటి ఆలోచనొస్తే, అది మంచి వ్యక్తి అయితే చేస్తారు. లేకపోతే అసలు విధవరాండ్లను పట్టించుకోరు. విధవరాండ్లను అస్సలు లెక్కనే చెయ్యరు. ఇది రెండో సమస్య. కోర్టు దగ్గరికొచ్చే ప్రసక్తే లేదు గాబట్టి. ఇప్పుడు మూడో సమస్య ఏంటంటే, ఈ న్యాయాధిపతులు ఆ రోజుల్లో లంచం తీసుకునేటువంటి అలవాటు గూడా వాళ్ళు కలిగి ఉంటారు. ఇప్పుడు ఈమె లంచం గూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. చాలా బీదది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నది. కనుక లంచం గూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఈ 3 రకాల సమస్యలు ఆమెకున్నాయి. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, ఆ న్యాయాధిపతి గురించి వ్రాయబడినటువంటి రెండవ వచనంలో ఆ న్యాయాధిపతిని గురించి వ్రాయబడినటువంటి మాట, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి అనే మాట వ్రాయబడ్డది. అబ్బా! దేవునికే భయపడడంట. ఇగ మనుషులను అస్సలే లక్ష్య పెట్టడంట. అంటే ఇగ మామూలు మనుషులనే లక్ష్య పెట్టడంటే, ఇగ విధవరాండ్లను ఇంకేం లక్ష్య పెడతాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి భయపడనటువంటి వ్యక్తి ఏం చేసినా చలామణి అనేటువంటి ధోరణిలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఈ వ్యక్తి దేవునికి భయపడనటువంటి వ్యక్తి, ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈమె వస్తుంది. దేని కొరకు అనంటే న్యాయం కొరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇలాంటి వ్యక్తి దగ్గరికి రావాలంటే ఎంత సహనం ఉండాలి. సమస్య తన దగ్గర ఉంది ఓకే. కానీ ఎంత సహనం ఉండాలి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు సహనం, ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే మనము దేన్ని కూడా సాధించలేము. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. సహనం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాలకు. కానీ దాన్నే చాలా సార్లు కోల్పోతూ ఉంటాం. ఆ సహనాన్ని విడిచిపెట్టేస్తా ఉంటాం. ఎహే! ఇన్ని సార్లు ఆ న్యాయాధిపతి దగ్గరికెళ్ళినా ఒక్కసారి గూడా కనికరించట్లేదు. అసలు మా వైపే చూడట్లేదు. మా మాటనే అసలు వినటం లేదు. ఇంగ అలాంటోని దగ్గరికి పోయి ఏం లాభం అని కొన్నిసార్లు విరమించుకుంటాం. కానీ ఇక్కడ ఈ విధవరాలు మాత్రము సహనంతో కనిపెడుతూనే ఉందంట. సహనంతో కనిపెడుతూనే ఉంది. ఏదో ఒక రోజు ఈ విధవరాలి మొరను వినడా? నా సమస్యకు పరిష్కారం అనేది చెయ్యడా? అనేటువంటి ఆలోచనతోన ఆమె కనిపెడుతూనే ఉంది. కనిపెడుతూనే ఉంది. ఏదో ఒక రోజు నన్ను పిలుస్తాడు. ఏదో ఒక రోజు నాకు న్యాయం తీరుస్తాడు అనేటువంటి సహనాన్ని అతని ఎదుట చూపిస్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మన జీవితంలో కూడా ఈ సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి. దానిని మనం కోల్పోతే మనం ఏమీ సాధించలేమన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 1000 రోజులకు పైగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో, లేకపోతే ఈ ప్రేయర్ ఫెలోషిప్ నడిపిస్తూ ఎన్నో సమస్యల గురించి అనుదినం
వేకువజామున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మీకు చాలా సార్లు నిరాశ ఆ ఎదురై ఉండవచ్చు. ఏంటి, ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తుంటే కూడా మా ప్రార్థనకు జవాబు రావటమే లేదేంటి అని కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు మనలో ఏర్పడి ఉండవచ్చు. అయినా ఈ విధవరాలు ఏ విధంగానైతే ఆ న్యాయాధిపతి నాకు న్యాయం తీర్చడా అని ఏ విధంగానైతే ఆయన దగ్గరికి వెళ్ళి సహనంతో ఆయన కార్యం చేసేంత వరకు కనిపెట్టుకుంటూ ఉందో, అలాగే ఈ 1000 రోజులు దాటిన మీ ప్రార్థనా జీవితం సహనంతో ఆహ్, ఏమంటారు ఫాలో అప్ చేస్తా ఉన్నారు చూడు. దానిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అలాగే మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. దేవుడు తప్పకుండా మనము చేసే ప్రతి ప్రార్థనకు ఒకరోజు సమాధానమును అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఉన్నా. ఓకే. మూడవది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె సమయస్ఫూర్తిని కూడా కలిగి ఉంది. ఒకటి సమస్యతోనొచ్చింది. సహనంతో కనిపెడతా ఉంది. మూడవది సమయస్ఫూర్తిని గూడా. అంటే కొన్నిసార్లు ఆయన దగ్గరకొచ్చినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, 3వ వచనంలో ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, తర్వాత 5వ వచనంలో ఆమె మాటి మాటికి వచ్చి, అంటే ఒకవేళ ఆ న్యాయాధిపతి ఇప్పుడు కాదు తర్వాత రాపో, అయ్యా ఎప్పుడు రావాలి, ఫలానా సమయానికి రాపో, ఆ సమయానికి రావటం, చెప్పినప్పుడల్లా రావటం, చెప్పకపోయినా రావటం, పట్టించుకోకపోయినా రావటం, ప్రతిసారి ఆమె అతని యొద్దకు వస్తూనే ఉంది. తన ముఖాన్ని చూపిస్తూనే ఉంది. తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంది. తన సమస్యను తెలియజేస్తూనే ఉంది. ఎన్నిసార్లు ఇట్లా జరిగిందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! లెక్కలేనన్ని సార్లు. ప్రతిరోజు రావటం, ప్రతిరోజు అరవటం, ప్రతిరోజు తన విన్నపాన్ని చెప్పటం, ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. తరచుగా వస్తూనే ఉంది. మాటి మాటికి వస్తూనే ఉంది. ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వస్తుంది. ఏ దినాన్ని రమ్మంటే ఆ దినం వస్తుంది. కానీ ఆయన కఠినుడు గాబట్టి ఏమాత్రం లెక్క చేయటం లేదు. ఆ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి ఈమెకు సమయాన్ని ఇస్తున్నాడే గాని, సమయం చెబుతున్నాడే గాని, ఆమె మాత్రము సమయస్ఫూర్తి పాటిస్తుంది. ఈయన మాత్రం ఆమెకు మాత్రము న్యాయము తీర్చడం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో గూడా ఒక కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఇంత ఆశతో మాటి మాటికి తరచుగా ఆమె వస్తూ ఉన్నట్లుగా మనము ప్రభువు దగ్గరికి రావలసిన అవసరత ఉంది. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట 6వ వచనం, 7వ వచనంలో, 6వ వచనం, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మాటి మాటికి వస్తూ ఉంటే ఒకరోజు
ఆ కఠినాత్ముడు సైతము మారిపోయాడంట. ఈమెను ఎంత లెక్క చేయకున్నా, ఎన్నిసార్లు ఆమెను ప్రతిసారి అప్పుడు రా ఇప్పుడు రా అంటే రాకుండా ఉంటదేమో, విసిగిపోయి ఆ సహనాన్ని కోల్పోయి ఇక దూరంగానే ఇంటికాడనే ఉండిపోతదేమో అని ఎన్నిసార్లు నేను ఆమెను నా మొండి రకంతో ఆమెను బాధపరిచిన, లేకపోతే మాటలతో గాయపరిచిన, లేకపోతే ఇప్పుడు రా అని వేధించిన, ఆమె ప్రతిరోజు నేను చెప్పిన టైంకు వస్తూనే ఉంది కదా అని చెప్పి ఆ కఠినాత్ముడు కూడా మారిపోయాడంట. ఆ కఠినాత్ముడు కూడా న్యాయం తీర్చేసిండంట. అంటే ఈమె తన సహనం ద్వారా, తన సమయస్ఫూర్తి ద్వారా ఒక కఠినాత్మున్నే మార్చి పడేసింది. ఇప్పుడు ప్రాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు కఠినాత్ముడు కాడు. ఆయన మన విషయమై దీర్ఘశాంతము చూపుచున్నాడు. మన జీవితంలో ఆయన కార్యము చేయటానికి ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతూ ఉన్నాడు. తప్పకుండా ఏదో ఒక రోజు నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, అది నీ కుటుంబ సమస్యనా, లేకపోతే నీ వ్యక్తిగత సమస్యనా, లేకపోతే కాన్ఫరెన్స్ సమస్యనా, ఇంకేదైనా సరే, నీవు తరచుగా మాటి మాటికి ఆయనను నువ్వు సంప్రదిస్తా ఉంటే తప్పకుండా ఆయన ఒకరోజు గొప్ప కార్యము చేస్తాడు అని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో మనము ప్రభు యొద్దకు రావాల్సినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అంటే ప్రభు వచ్చేంత వరకు ఈ విశ్వాస జీవితాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలంట. ప్రభు వచ్చేంత వరకు ఈ విశ్వాస జీవితంలో మనము పడిపోకుండా, అవిశ్వాసులము కాకుండా, అల్ప విశ్వాసులం అయిపోకుండా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని మహిమపరచాలంట. అది దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కనపరిచినటువంటి సహనాన్ని, సమయస్ఫూర్తిని, పొందుకున్న సహాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? దేవుడు ఈమెను మన ఎదుట పెట్టి ఒక సవాలు విసురుతా ఉన్నాడు. ఏమిటి ఆ సవాల్ అంటే, ఆయన అన్యాయస్తుడు కానీ నేను అన్యాయస్తుడను కాను. ఆ న్యాయాధిపతి కఠినాత్ముడు, నేను కఠినాత్ముడను కాను. వాడు జీతానికి పని చేస్తాడు, నేను జీతానికి పని చేసే దేవుడను కాను. వానికి పక్షపాతం ఉంది, మన దేవునికి పక్షపాతము లేదు. మనం ముఖాలను చూసి బొట్టు పెడతాం, ఆయన ముఖాన్ని చూసి బొట్టు పెట్టేవాడు కాడు. అందుకే విశ్వాసంతో ఆయన పాద సన్నిధి చేరుతూనే ఉందాం. దేవుని యొద్ద నుండి సహాయమును పొందేంత వరకు విశ్వాసముతో ఆయనను మనము ప్రతిదినం ఇలాగే కలుసుకుంటూ మన విన్నపాలను, మన పరిస్థితులను దేవునికి తెలియజేద్దాం. అట్టి భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.